అంటే వాళ్ళు నన్ను అడిగారు భగవద్గీత అంటే ఏమిటి అని. నేను అన్నాను మీకేం తెలుసో చెప్పండి, తర్వాత నాకేం అర్థమైందో, నాకు అమ్మవారు ఏం చెప్పిందో అది నేను చెప్తాను. నాన్నగారు భగవద్గీత మీద పుస్తకం రాశారు, వాళ్ళు నన్ను ఉట్టిగా అంటే నన్ను అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అడిగారు, కృష్ణుడు అర్జునుడికి బోధించిందే కదా అని. భగవద్గీత అండి, ఆయన భగవంతుడు కదా అండి. అది సరే, నీ జ్ఞానం వరకు చెప్పేశావు అంతేనా, అంతే కదా గురువు గారు అంటే ఇప్పుడు నేను చెప్తాను అంతేగాని దాని దాని తత్వం తెలుసుకోండి. తత్వము అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ చెప్పారు కదా, ఈ వివర్త రూపం అంతా భువనేశ్వరి అన్నాం కదా, ఆ తత్వం అంటే ఇప్పుడు చెప్తాను ఈ భగవద్గీతలో. భగవత్, భ అంటే భగము, శ్రీచక్రంలో ఉన్న బిందువు త్రికోణాంతరముగా ఉంటుంది కాబట్టి భగము అంటారు. విశ్వయోని బిందువు, అది భగము. గా అంటే ఆ శివశక్తులు, గా ఈజ్ ఈక్వల్ టు ఆకాశములు. 5 ఆకాశాలు సృష్టించింది కదమ్మా అమ్మవారు, 5 ఆకాశాలు. బాగా వా అంటే ఏమిటి, పృథ్వీ. పృథ్వీ అంటే భూమి, స్థూలము. బాగా వా. తా అంటే ఏమిటి, భగవత్ కదా. తా అంటే ఏమిటి, ఎలా సృష్టించింది అమ్మవారు, అమృతముగా, సంతోషముగా. ఒక తల్లి బిడ్డకి జన్మనిస్తే ఎలా ఉంటుంది, ఆనందము, తల్లిని అయ్యానని ఆనందం. ఆ తల్లి ఆనందముగా నా శ్రీవారి యొక్క సంకల్పాన్ని నేను నెరవేరుస్తున్నాను అనే థ, ఆనందముతో భగవత్. ఏమా గీత, గీత అంటే ఏమిటి, సారము. ఈ మొత్తము సృష్టి అంతా, శ్రీ విద్య అంతా కూడా ఆ కథ, కథ అనుకోండి, ఆ కథ అంతా చెప్పేది గీత. భగవద్గీత అంటే అందుకే ఆయన కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి యొక్క గోటి నుంచి వచ్చిన ఈ దశావతారాలు, ఈ సృష్టి అంతా కూడా నేనే నిండి ఉన్నాను, నేనే భగవంతుడిని అని చెప్పుకునేది శ్రీకృష్ణుడే. ఇంకే మెస్సయ్యలు కానీ, మెసెంజర్స్ ఆఫ్ గాడ్స్ కానీ, ఏ మతాల్లో కానీ ఎవ్వరూ కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేకపోయారు. శ్రీకృష్ణుడు ఒకడే చెప్పగలిచాడు. ఎందుకంటే ఆయన కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి యొక్క శరీరం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన భగవంతుడు. ఆ కథంతా అర్జునుడికి చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పాను, ఈ శ్రీ విద్య అంతా అర్జునుడికి చెప్పాడమ్మా. అప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆజ్ఞాచక్రంలో దర్శనం ఇచ్చాడు. భౌతిక కళ్ళతో నువ్వు విశ్వరూపాన్ని చూడలేవు అని చెప్పి వాడి కుండలిని జాగృతం చేసి ఆత్మని ఆ 3వ కన్ను దగ్గర పెట్టి తన విశ్వరూపాన్ని, తాను కూడా అందులో ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు, నేను నీ అంతర్భాగమే కదా అని. ఆ గీత బోధించాడు, శ్రీ విద్య గీతను బోధించాడు ఆయన. అందుకే మీరు ఆ అధ్యాయాలన్నీ చూడండి. మరి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఆ భగవద్గీతలో దానికి నియమావళి చెప్పి, ఏమా అన్నీ ఉన్నాయి. జ్ఞాన బోధలు ఉంది, వైరాగ్యము అన్నీ ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ నువ్వు నీ జీవితంలో తెచ్చుకుంటేనే గాని నీకు శ్రీకృష్ణుడి యొక్క దర్శనము జరగదు. ఏమా ఇవన్నీ దాని యొక్క ఆ పద్ధతులన్నీ కూడా భగవంతుడు చేరుకునే పద్ధతులన్నీ, శ్రీకృష్ణుడి యొక్క దర్శన భాగ్యం కలగాలి అన్న, అనుభూతి కలగాలి అన్న, అదంతా గీత బోధించాడు. చివరికి దేవుడే ఉంటాడు, బ్రహ్మ పదార్థమే శాశ్వతమైనది. నీ తోటి వాళ్ళు, నా దాయాదులు, నా అన్నలు, తాతలు, ముత్తాతలు అందరూ మరి యుద్ధంలో ఉన్నారు కదా, వాడికి ఆ బంధం పెట్టుకున్నాడు. ఇవన్నీ వాళ్ళ ఉండి తన దృశ్యం తన నశ్యం, నువ్వోడి చంపేవాడి, వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు కాలగర్భంలో అని చెప్పాడు. ఆయన్నే భూత భవిష్యత్తు వర్తమానాల్లో కూడా ఆయనే నిండి ఉన్నాడు. అనంత కాలము ఖాళీ స్వరూపుడు ఆయన. అర్థమైందా? ఆజ్ఞాచక్రంలో నువ్వు కాలాతీతులు అవుతావు అమ్మా, నీకు తెలియదు. అందుకే నీకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని చెప్పగలుస్తావు నువ్వు చూసి. ఇది ఎలా జరుగుతుంది అనేది మనం ఇంకో చాప్టర్లో చెప్పుకుందాం, ఇక్కడ వద్దు అమ్మా. కొన్ని రహస్యాలు ఇవన్నీ నేను అనుభూతులు చెందిన వాళ్ళం కాబట్టి ఇవి ఎక్కడ ఎలా చెప్పాలి, చెప్పాలా చెప్పకూడదా అనేవి అర్హత ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఏమ్మా అంటే ఏంటంటే నా ఉద్దేశము, అర్హత అంటే మీరు కూడా ఆ స్థితిలో వచ్చినప్పుడు నేను చెప్పినవి యథార్థమై భాషిస్తాయి, యథార్థముగా అనిపిస్తుంది. అవును స్వామి మీరు చెప్పింది కరెక్ట్.
అదే సిక్స్త్ సెన్స్ అంటుంటారుగా కొందరికి. ఏ జన్మలో వాడు చేసుకున్నాడు, వాడు మరు జన్మలో వాడికి భవిష్యత్ అన్ని చెప్పేస్తుంటాడు వాడు. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, వీడు ఎలా చనిపోతాడు, వాడు అలా పుడతాడు, అన్ని వాళ్ళు చూస్తారు. నీ గత జన్మలు చూస్తారు. ఇవన్నీ చాలా ఉన్నాయి నన్ను. అందుకే నేను ఎప్పుడు మౌనంగా ఉంటా. నా పని ఏదో నేను చేసుకుని వెళ్ళిపోతాను. ప్రకృతి కూడా అంతే కదా, నీతో మాట్లాడదు. పువ్వులు వికసిస్తాయి, నీకోసం వికసిస్తున్నాయా? పళ్ళు కాస్తున్నాయి, మన కోసం కాస్తున్నాయా? అవునా? ఆకాశంలో సూర్యుడు వస్తున్నాడు, నా కోసం వస్తున్నాడు. వారి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. మనం కూడా ఈ యొక్క ప్రపంచంలో మన పని అలా చెయ్యాలి అని నా యొక్క సలహా. అంతకంటే కానీ చెప్పుకోకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు. ఏమ్మా, నువ్వే ఇలా చెప్పుకుంటే మరి ప్రకృతిలో ఎన్నో ఉన్నాయమ్మా. అవునా? అది మనం నేర్చుకోవాలి ప్రకృతి నుంచి. ప్రకృతి కూడా నీ గురువే. ఏమ్మా, అదే దత్త సాంప్రదాయం అమ్మా. దత్తాత్రేయులు వారు ఏమన్నారు? 29 మంది గురువులు నాకున్నారు అన్నారు. శ్రీదత్త దర్శనం అనే పుస్తకంలో నాన్నగారు చాలా బాగా చెప్పారు. ఇంకా చాలా ఆయన సాక్షాత్ మళ్ళీ మహాత్రిపుర సుందరి స్వరూపం అని కూడా నిరూపించారు. ఎన్నో దత్తపీఠాలకు నేను వెళ్ళాను. అక్కడ కూడా నేను భాష్యం చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ పుస్తకం చూసి ఆశ్చర్యపోయి నా మాటలు విని ఎంత వాళ్ళు తన్మయత్వం చెందారు. మీరు రావాలి స్వామి మా ఆశ్రమాలకి, పలానా రోజు ప్రవచనం, ఈ రోజు ప్రవచనం. నేను రానండి, ఆ పనులు చాలా మంది చేస్తున్నారు, మళ్ళీ నేను కొత్తగా ఎందుకు చేయాలి, అవసరం లేదు, చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయనియాలి. సో అవతార భూమికల్లో ఇప్పుడు ఏంటి, తత్వం యొక్క వివర్త రూపం అంతా భువనేశ్వరి అన్నాను కదా. ఇది సంహార క్రమంలో కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ పైనుంచి కిందకి రావాలంటే మళ్ళీ సృష్టి క్రమం వచ్చిందిగా. అప్పుడు అవతార భూమికల్లో ఈ అమ్మవారి ఈ శ్రీం హ్రీం గా వస్తోంది, భువనేశ్వరిగా అని చెప్తున్నారు. అర్థమైందా? ఓం హ్రీం శ్రీం ఈం గా వెళ్ళిపోయావమ్మా సంహార క్రమంలో. మళ్ళీ నువ్వు పుట్టాలనుకో, మళ్ళీ పైనుంచే కిందకి రావాలిగా. నాదము నుంచి ఈం శ్రీం హ్రీం ఓం అని పంచీకరణ జరిగి మళ్ళీ ఏ తల్లి గర్భంలోనో మళ్ళీ మనం అండపిండ బ్రహ్మాండాలుగా పుడుతున్నాం. సృష్టి క్రమము, సంహార క్రమము. సో అవతార భూమికల్లో అంటే పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఆ ఈంకారమే, ఈం ఈం నమః, ఈ ఈంకారమే హ్రీం అవటమే, ఆ ఈంకారమే హ్రీం భువనేశ్వరి అవడమే నారసింహ లక్షణము. అది నారసింహ లక్షణం అమ్మా, నరసింహ పురాణం కాదు ఇది. అర్థమైందమ్మా? తనను తాను నరుక్కొని అమ్మవారు ఏం చేస్తుంది, ఈంకారాన్ని, ఆ పరాశూన్యాన్ని చీల్చటము, చీలిస్తే శ్రీం అనే బీజము, శ్రీం నుంచి హ్రీం అనే బీజము తనని తాను చీల్చుకొని, నా పేగు తెంచుకొని పుట్టాడండి అని మనం అంటాం కదా, తల్లి అంటుంది కదా. అలా తనని తాను చీల్చుకొని పుట్టిన ఈ సృష్టి వచ్చినది, ఆమె భువనేశ్వరి, హ్రీంగా వచ్చినది. ఇదే నారసింహ లక్షణము అంటున్నారు. అంతే కదమ్మా? అది అలా అర్థం చేసుకోవాలి. శ్రీ విద్య అంటే అంత గొప్పగా ఉంటుందమ్మా. అదే అందమైన భావన. అదే అందుకే సౌందర్య లహరి అన్నారు. శ్రీ విద్య అంతా చూడండి, మనం మాటల్లో వింటేనే మనకి ఎంత సౌందర్యం కనిపిస్తుంది, అది ఆస్వాదిస్తుంటే ఇంకెంత ఆనందం ఇస్తుంది. ఎంత ఆనందం, సచ్చిత్ ఆనంద. సత్తు చిత్తు కలిస్తే ఆనందమే మిగులుతుంది. అదే బ్రహ్మానందం అండి అమ్మా. వనదుర్గా లక్షణము అంతే కదా. ఇది నారసింహ లక్షణము, వనదుర్గా లక్షణము అంటున్నాడు. వనము అంటే ఏమిటి, వేరనుకునే అడవులు కావు. పరాశూన్యము నుంచి ఈ భూతాకాశం వరకు కూడా వనములు, ఇన్ని ఆకాశాలు, ఇన్ని వనాలు, బృందావనాలు సృష్టించుకుంటూ ఈ అమ్మవారు దుర్గా అవుతున్నది. దశావతారాలు అమ్మవారివి. వనదుర్గ ఉన్నారు కదా. మీరు దసరా మరి కాలంలో మనం పూజలు చేస్తాంగా వనదుర్గ, అన్ని కాయగూరలు ప్రకృతికి సంబంధించినవన్నీ పెడతాం కదా. వనదుర్గ ఇదంతా తల్లి లక్ష్మీప్రదంగా ఈ ప్రకృతి ఇచ్చింది, ఆరాధిస్తాం, గుర్తు చేసుకుంటాం. సో ఈ 9 ఆవరణాలన్నీ కూడా వనదుర్గగా తల్లి వస్తుంది. అంటే ఉల్లలిత లలితయ్యి, లలిత మహాత్రిపుర సుందరి అయ్యి అక్కడి నుంచి మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు ఈ యొక్క దశావతారాలు, దశ మహావిద్యలుగా ఈ తల్లి
త్రిపుర భువనేశ్వరి వరకు వచ్చి భువనేశ్వరి నుంచి కిందకి వస్తూ అలా చెప్తున్నారు ఆయన. ఇవన్నీ వివర్త రూపంలో అమ్మవారు అవతార భూమికల్లో ఈం హ్రీం అవటమే నారసింహ లక్షణము, వనదుర్గా లక్షణము, నాద లక్ష్మీ లక్షణము. నాద లక్ష్మి అన్నాడు అంతే కదా. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. మరి నాదం కూడా లక్ష్మీయే అమ్మా. ఈం శ్రీం హ్రీం ఓం. నాదము నుంచి ఏమొస్తున్నది? అక్షరము వస్తున్నది. అవునా? నాదము నుంచి అక్షరము వస్తున్నది నాన్న. అక్షరం ఎలా పుట్టింది? వర్ణాలు ఎలా పుడుతున్నాయి? ఎన్ని భాషలు, భాషా సాహిత్యం ఎంత ఉంది సృష్టిలో. వాడొక భాష, వీడొక భాష, పశు పక్షాల్లో ఒక భాష. ఇవన్నీ ఈ ఈంకారము శ్రీంకారముగా, శ్రీంకారము హ్రీంకారముగా, ఓంకారము నుంచి స్థూలం అక్షరముగా ఇవన్నీ భాషిస్తున్నాయి. అందుకే ఈ తల్లి సర్వ సారస్వతము అంటే అన్ని భాషలకి తల్లి. నాదము లేకుండా ఏది ఉండదు. ఇంగ్లీష్లో కూడా మంత్రాలు ఉంటాయి. నాదమే మంత్రము. సరిగ్గా చేస్తే మంత్రమే. నాదము నుంచి అక్షరం వచ్చింది. వాడు ఏ అంటే మనం కూడా ఆ అంటాం. వాడు బి అంటే మనం ఇంకోటి అంటాం. ఆ అలా అక్షరాలు, స్థూల అక్షరాలు వచ్చాయి. అందుకే మనకి భాషా సంస్కృతి అనేది ఒకటి వచ్చింది. కాబట్టి నా భావాలన్నీ వ్యక్తీకరించడానికి అమ్మవారు ఏం చేస్తుంది? నాదలక్ష్మిగా వస్తున్నది. మనకే భాష కాదు, పశుపక్షాల్లో కూడా భాష ఉన్నది. మరి దాని భాష నీకు అర్థం కాదుగా. అవునా? సృష్టిలో నాదమే నిండి ఉన్నది. సర్వం నాదమయం జగత్. అమ్మా, నాదము లేకుండా సృష్టి లేదు. నాదము పైన ఏమున్నది స్వామి అంటే అమ్మవారి ఆపోజ్యోతి ఉన్నది. ఆ జ్యోతియే నాదముగా, నాదము అంటే అభావము, భావము, అక్షరము అయి భాషగా వస్తున్నది అని. నాదలక్ష్మి లక్షణం ఇవియే మళ్ళీ లయములోకి వెళ్ళి మరి ఇవన్నీ మనం అందరం మరి నాదము నుంచి పుట్టిన వాళ్ళం కదా, ఓంకారం నుంచి పుట్టాం కదా. సర్వ సృష్టి ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? చివరికి లయములోకి వెళ్ళిపోతున్నది. సృష్టి స్థితి లయ తిరోధాన వమనములు. అమ్మవారు వమనం చేసింది అనుకో, ప్రళయము చేసింది, మహాప్రళయం చేసినప్పుడు మనందరం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? లయంలోకి వెళ్ళిపోతున్నాము. అందుకే అమ్మవారు ఏమిటి? సర్వం అతీత్య లలతి ఇతి. సర్వం అతీత్య లలతి ఇతి అంటే సర్వము లలిత అమ్మవారే. సర్వము ఆ తల్లియే. తల్లికి పైన ఎవరు లేరు. అమ్మ ఆమెయే అంతా నిండి ఉన్నది. లయములోకి ఇదంతా కూడా మనందరము కూడా ఆమె భావాన్ని వెనక్కి తీసుకున్నప్పుడు మనందరము అభావంలోకి, ఆ పరాశూన్యంలోకి మన కర్మ, ఈ సృష్టి యొక్క కర్మ ఉంటుంది కదా. ఆమె ఈ అణువులన్నీ కూడా స్థూలమంతా సూక్ష్మము చేసి సూక్ష్మాన్ని సూక్ష్మతమము స్థూల సూక్ష్మ సూక్ష్మతరము సూక్ష్మతమము అక్కడి నుంచి ఆ భావాన్ని తీసేసుకుంటుందట అమ్మవారు. ఇది ప్రళయంలో జరిగేది. ఏమ్మా, దీని గురించి ఇంకా బహు విస్తారంగా రేపు మనం మళ్ళీ మాట్లాడుకుందాం నాన్న. సర్వం అతిథ్య లలితి ఇతి. అది సర్వము అమ్మ లలితయే. నేను పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను ఇవన్నీ అనవసరం. అమ్మలోనే తిరుగుతూ ఉంటావు. నీ ఇంట్లో నువ్వు ఎలా తిరుగుతున్నావు? ఆ తల్లే ఎప్పుడో ఎరా ఎక్కడున్నావు అంటే కడుపులో ఉన్నానమ్మా. నీ కడుపులో నన్ను పైకి పిలిపించుకో అమ్మా, నా గురించి పట్టించుకోవట్లేదమ్మా అంటే దా పైకి అంటుంది. ఆమె హృదయం హ్రీంకారాసన గర్భిత మహదాకాశంలో తీసుకొస్తుంది. అమ్మ ఇక్కడ కూడా వద్దమ్మా, ఇంకా పైకి వచ్చేస్తాను నీ దగ్గరికి అంటే దారా బిందువు దగ్గరికి అంటుంది. అర్థమైందా? అదే శ్రీంకారం. ఇంకా ఇది కూడా వద్దమ్మా, మళ్ళీ నువ్వు కిందకి పంపిస్తావు, నేను పైకి వెళ్ళిపోతానంటే పద నిర్వికల్ప సమాధుల్లో ఉల్లలితగా నిన్ను నిర్వికల్ప సమాధుల్లో పడేస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడున్నారు? సో శ్రీమాత్రే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమాత్రే నమః. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. అందరికీ అమ్మవారి ఆశీస్సులన్నా.